ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 19వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 16వ వచనం. బైబిల్లో అబద్ధం ఆడటం వలన అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన అనన్య సిపోరాల సంగతి మనకి తెలుసు. నయమాను దగ్గర వెండి వస్త్రములు తీసుకొని ఎలీషాకు అబద్ధం చెప్పి కుష్ఠరోగం తెచ్చుకున్న గెహాజీ సంగతి మనకి తెలుసు. ఇన్ని వాక్యాలు మనకు తెలిసినా కానీ మనం ఇంకా మన జీవితంలో అబద్ధాలు చెప్తూనే ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబద్ధానికి జనకుడు సాతాను అని. దేవుడేమో తనని ఎందరు అంగీకరించెదరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చినని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటే, మనమేమో మనం ఆడే అబద్ధాల వల్ల సాతానికి వారసులమైపోతున్నాం. ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో అబద్ధాలు చెప్తున్నావేమో, అబద్ధానికి బానిసై ఉన్నావేమో ఒక్కసారి గమనించుకో. ఈ రోజు నుంచి అబద్ధాలు విడిచిపెట్టి న్యాయమును ప్రేమించి దేవునికి ఇష్టలుగా ప్రియులుగా బ్రతుకుదాం. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.